ఏమన్నట్టు సార్? ధరణి అది తప్పేనా? ధరణిలో ఏం కొడితే అది మరి ఇదంతా సిస్టమ్ ఎందుకండి అంతే కదా సిస్టమ్. అన్నట్టు సార్? ధరణి అది తప్పేనా? ధరణిలో ఏం కొడితే అది వస్తుంది. మరి ఇదంతా సిస్టమ్ ఎందుకండి? అంతే కదా సిస్టమ్. హలో సార్ నమస్తే అండి. నమస్తే. సార్ నన్ను ఆకుల హనుమాన్లు మెట్పల్లి. చెప్పండి. అయితే రేపు సర్వే ఉన్నదని చెప్పిండ్రు. ఎవరు పెట్టిండ్రు సార్ సర్వే? అదే బర్ల సాగనండి పెట్టి బర్ల సాయన్న. మెట్పల్లి మిగతాపల్లి వాళ్ళు ఉండే అదే హద్దులట్నా? పోలీస్ స్టేషన్ నుంచి పంపిరు కదా. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిందా? అవును. మరి నోటీసులో మిట్టపల్లి లక్ష్మీనారాయణ పెట్టినట్టు ఉన్నది. అప్లికెంట్ వాళ్ళే. అప్లికెంట్ వాళ్ళేనా? కాదు సార్, ఎస్ఐ వారు పంపిండ్రు, మళ్ళీ అప్లికెంట్ వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళే అప్లికేషన్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ మేము ఇచ్చినాము, వాళ్ళు ఇచ్చిండ్రు, ఇద్దరం ఇచ్చినాము. ఇచ్చినాము కానీ ల్యాండ్ మిట్టపల్లి వాళ్ళ పేరు మీదనే ఉంది కదా. మా పేరు మీద కూడా ఉంది. ఇప్పుడు ఆకుల గంగా మీ పేరు మీద ఉంటే మీ పేరు మీద ఉంటుంది. అదే సార్, అయితే ఇప్పుడు మీరు పహాని చెక్ చేసినప్పుడు అందులో ఆకుల గంగజల ఆకుల గంగు అని ఇద్దరు ఉంటారు. అది వేరు, దాని సబ్ డివిజన్ ఉంటే చేస్తారు. సబ్ డివిజన్ దేనికి కాలేదండి ఇంకా. వాళ్ళకి ఇచ్చారు కదా. ఎవరికి? అదే మాది కూడా పట్టా ఉంది. ఆకు మీరు కొద్దిగా ప్రశాంతత వినండి. అదే 1536లా ఆకుల గంగు ఆకుల గంగజలకు కూడా 6 గుంటలు ల్యాండ్ ఉన్నది. మరి వాళ్ళకు నోటీస్ పెట్టలేరు? వాళ్ళకు సబ్ డివిజన్ తో సహా ఉన్నది వాళ్ళ దగ్గర. D1 పట్టాలకు వాళ్ళకు అన్ని పెట్టింది. అవును సార్, వాళ్ళకు మాకు గొడవ జరుగుతూనే మేము పోలీస్ స్టేషన్కి అయినాం, పోతేనే మీకు రాసిండ్లు. సర్వే చేయమని చెప్పింది మరి ఎస్ఐ. ఎస్ఐ సర్వే చేయమని చెప్పిండు, చెయ్యండి. కాకపోతే అందులో ఉన్నోళ్ళందరికీ నోటీస్ ఇవ్వండి. అందులో ఏదైతే కానుగ చెట్టు ఉందో ఆ కానుగ చెట్టు కాడ ఆకుల గంగుది ఆకుల గంగ జల్లది 6 గుంటలు ఉంటుంది. అది సబ్ డివిజన్ తీసుకురండి, దాని ప్రకారం మీరుంటే మీరు ఇస్తారు. పానీ ఉందండి, పానీ ఉండగా సబ్ డివిజన్ తీసుకురాలి అంటే నేను ఎట్లా తీసుకురావాలా? పానికి 10 పానీలు రాయచ్చు. మరి ఇప్పుడు పానీలలో రాయచ్చా? అట్లయినా రాయలేదా, అంతకుముందు జరిగినాయి కదా. సరే, ఇప్పుడు ఉన్నది లెక్కనా రాపిచ్చేది లెక్క? సబ్ డివిజన్ లెక్క మ్యాప్లో. సబ్ డివిజన్ అయిన మ్యాప్ ఉందా అండి? ఉంది. దానికి వాళ్ళకు ఎక్కడి నుంచి వచ్చింది, హద్దులు ఏంది అనేది లింక్ ఉందా? ఉంది. ఏమో సార్, 6 గుంటలు సబ్ డివిజన్ చేసి ఉన్నది. సరే ఉండని, కానీ దాంట్లో మిగతా వాళ్ళకు కూడా ల్యాండ్ ఉంది, వాళ్ళకు కూడా నోటీస్ పోవాలా? మీరు సంబంధం లేని వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చేసిండ్రు. వాళ్ళు చెప్పినా ఇచ్చినాం. వాళ్ళు పేరు చెప్పి ఇస్తారా? మీరు నోటీస్ ఇప్పుడు పానీని ఫాలో అవుతారా? వాళ్ళు చెప్పినా ఇస్తారా? అంటే రోడ్ అంతా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ అందరికీ ఇవ్వమంట. ఎక్కడ కాదు, అక్కడనే ఏదైతే మురం పోసింది ఉన్నదో ఆ ల్యాండ్ ఆకుల గంగు ఆకుల గంగ జల్లది ఉంటది. మీరు అంటూరు నోటికి కానీ పేపర్ ప్రకారము మీకు పహాని పంపించమంటారా? పహాని చూస్తారా? పహాని పంపించమంటారా? అలాట్మెంట్ సర్టిఫికేట్ పంపించమంటారా? పానీలలో 10 పానీలు రాయచ్చే, కానీ సబ్ డివిజన్ చేంజ్ చేయరాదు. మరి అలాట్మెంట్ ఆర్డరే ఉంది, చేయొచ్చు. అలాట్మెంట్ ఆర్డర్ ఎన్నైనా చేయొచ్చు. ఏమన్నా అది కూడా వస్తుందేనా? లేని కూడా ఇస్తారు. అలాట్మెంట్ కూడా వస్తుందేనా? లేని కూడా చేయొచ్చు. ఇవ్వలేదా ఇంతకుముందు? ఇంతకుముందు చేసింది, కానీ ఇప్పుడు ఉన్నాయన్నీ వస్తాయంటారా? మీరు వాళ్ళను పరిగణలోకి తీసుకోరా? సబ్ డివిజన్ ఉంటే పరిగణలోకి వస్తుంది. సబ్ డివిజన్ ఎవరు చేయాలా? అప్పుడు చేయించుకోవాలి. చేయించి ఉంటే ఉంటుంది, అప్పుడు చేయకపోతే ఉండదు. ఓకే, మీరు మీ పరిమితిలో ఏం చేస్తారో చేయండి. మీరు చూపించటోళ్ళే కానీ టైటిల్ ఇచ్చేటోళ్ళు కాదు కదా. అంతే చూపిస్తాను అంతే. ఓకే.
టైటిల్ ఇచ్చినట్టు మాట్లాడిందని కొద్దిగా. కాదు సార్, టైటిల్ మేము ఎందుకు ఇస్తాం? అయితే నేను చెప్పేది ఏంటంటే దాంట్లో ఆకుల గంగ జలకు కూడా 6 గుంటలు పట్టా ఉన్నది ఆ కాను చెట్టు కాడనే. అదే కాను చెట్టు కాడ ఉన్నట్టు సబ్ డివిజన్ ఉంటే నేను కూడా ఇస్తా అంటున్నా. అసైన్మెంట్ అయింది. అసైన్మెంట్ ఏమన్నా 10 మంది ఉంటే 20 మందికి ఇవ్వచ్చు మోక చూపించకుండా. కానీ సబ్ డివిజన్ చేంజ్ చేయరాదు కదా. సబ్ డివిజన్ అయిన వాళ్ళకి కూడా మరి వాళ్ళ లింకులా ఏదన్నా ఉన్నదా హద్దులు? సబ్ డివిజన్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు చేసిండ్లు, అంతకు ముందు అలాట్ అయినప్పుడు అక్కడ అలాట్ అయిందని హద్దులు ఉన్నాయా? ఆడ ఉన్నదే ఆ ల్యాండ్, ఇంకా వేరే లేదు కదా. వేరే అని పట్ట ల్యాండ్లేనే. మీరు అట్లాంటినేమో ఈడికెళ్ళి ఆడికి ఎక్కడన్నా అలాట్ చేయొచ్చు అంటుండ్లు, వీళ్ళదంటేనేమో ఇక్కడనే ఉన్నది అంటుండ్లు. మీకు సబ్ డివిజన్ చూపిస్తాం రండి. అదొక పెద్ద నెంబరు. పెద్ద నెంబర్ ఇక్కడ నుంచి కాదు, దూరం ఉంటుంది. అక్కడ దాకా ఉంటుంది. మరి అక్కడనే ఉన్నదని సబ్ డివిజన్ ఎట్లా అయింది? వాళ్ళ లింకులో అలాట్మెంట్లో చూసిండ్లా మీరు? చూపిస్తాం రండి. అలాట్మెంట్లో అక్కడ భూమి ఉన్నదని అలాట్మెంట్లో లేదు. మీరు ఒకసారి అలాట్మెంట్ చూడండి. మీ తర్వాత మీరు పెట్టిస్తే మీ ఇలాంటి ఎంసీలు పెట్టించి దాన్ని ఫైనల్ చేస్తుండ్రు ఇది ఇక్కడ ఉన్నది వీళ్ళదే అని. మీ రిపోర్ట్లతోని సబ్ డివిజన్ అవుతుంది. మొన్న అదే సార్, మీ లాంటి వాళ్ళు అన్నా, నేను మీ అనలేను. మీలాంటి ఎంసీలు ఆడ పెట్టి ఇక్కడ ఉన్నారు అని రిపోర్ట్లు ఇస్తే సబ్ డివిజన్ అవుతుంది. ఏ ఎంసీ ఇచ్చిండు ఆ ఎంసీ మీద మేము కూడా అప్పీల్ కోతాం. అది ప్రాసెస్ మాకు తెలుసు, కానీ మేము మీకు చెప్పడం జరుగుతుంది. అక్కడ మీరు ఏదైతే మన్ను పోసిండ్లో అక్కడ ఆకుల గంగజల పేరు మీద 6 గుంటలు ఉన్నది. ఆన్లైన్లో కూడా ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో సబ్ డివిజన్ అయింది ఉన్నది, పంపించమంటారా? ఆన్లైన్లో సబ్ డివిజన్ పేపర్ ఉండాలి. మ్యాప్లు అంటే ఆన్లైన్లో ధరణిలో ఉన్నాక కూడా మీరు ఇది రాంగ్ అంటే ఏమన్నట్టు సార్? ధరణి అది తప్పేనా? ధరణిలో ఏది కొడితే అది వస్తుంది. మరి ఇదంతా సిస్టమ్ ఎందుకండి? అందుకే కదా సిస్టమ్ చేంజ్ అయింది. మనము మ్యాప్ సబ్ డివిజన్ ఉంటేనే సబ్ డివిజన్ ఉన్నట్టు. పానికి 10 సబ్ డివిజన్లు చేసినాం అనుకో, 10 ఆడ మోకమే ఉండనే ఉండదు అట్లా. మరి అలాట్మెంట్ ఇచ్చినోడు తప్పే, పానీ లెక్కించినోడు తప్పే, ధరణి లెక్కించినోడు తప్పే. ఒకటి ఉన్న 10 కూడా రాయొచ్చు ఆయన. అదే ఓకే అవుతాయి కదా. మనం చేసిందే కదా తప్పు. మానవులు మనుషులు చేసినదే కదా. కంప్యూటర్ చేసుకోదు కదా. అలాట్మెంట్ కూడా ఇష్టం ఉన్నట్టు ఇవ్వచ్చు. అలాట్మెంట్ ఇచ్చింది కూడా వేస్టే. ఏమో మోకమైన 10 గుంటలు ఉంటే 20 మందికి ఇస్తారు. కానీ బర్ల సాయాన్ని ఇచ్చింది మాత్రం కరెక్ట్. బర్ల సాయనది కాదు, అది D1 పట్టాలకు వాళ్ళకి ఇచ్చిరప్పు సబ్ డివిజన్ చేసి. ఇప్పుడు మీరే అన్నారు కదా బర్ల సాయాన్ని పెట్టించిండు అని. ఆయన పేరు ఉంది దాంట్లో, మిట్లపల్లికి ఉంటుంది D1 పట్టాలు. పెట్టించింది అయితే బర్ల సాయన్న. పెట్టించింది కాదే, వాళ్ళతో మాట్లాడిందో ఏమైందో మనకు తెలియదు. కానీ మిట్లపల్లిలో వాళ్ళ అప్లికెంట్ వాళ్ళు ఉంటారు. అప్లికెంట్ కాదు అది. ఇద్దరం కేసు పెట్టుకుంటే ఎస్ఐ పంపించిండు. మీరు సబ్జెక్టు తెలుసుకోకుండా చూపించుడు రిపోర్ట్లో ఎవరు తెలుసుకోలే? మీరు సబ్జెక్టు తెలుసుకోకుండా రిపోర్ట్ రాస్తే వేరే అవుతుందని చెప్తున్నా. అయితే వాళ్ళకు మాకు గొడవ వాళ్ళకు D1 పట్టాలు ఇచ్చారు. వాళ్ళు అప్పీల్కి పోయారు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చెప్తే పోతున్నాం మేము. మాకేం అదే సార్ చెప్పేది, అది నేను అదే చెప్తున్నా. మేము కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇద్దరిది కలిసి పోలీసు ఎంఆర్ఓకి రాసిండు. మీరు చెప్పేది వాళ్ళు కేసు పెడితేనే ఇది మన ఎస్ఐ చెప్పి మీకైతే నోటీస్ ఇచ్చింది కదా. నోటీస్ ఇచ్చింది కానీ మీరు చెప్పే విధానంలో అక్కడ వేరే అర్థం వెళ్తుంది. అర్థం ఏం లేదు. ఎస్ఐ గొలుమన్నాడు వాళ్ళకు ఆకుల హనుమన్లకు మిట్టపల్లి లక్ష్మీనారాయణకు జరుగుతుంది గొడవ, కొలుమన్నాడు అనేది చెప్పుంది.
మిట్టపల్లి లక్ష్మీనారాయణ గొల్లు అన్నాడు, మిట్టపల్లి లక్ష్మీనారాయణ అంటే మేము మాదేం లేనట్టు అవుతుంది అక్కడ. మీది కూడా పేరు ఉందా లేదా దాంట్లో? పేరు నువ్వు నోటీసులో పెట్టిండ్లు ఎక్కడ ఇంకేం కాపీటు. ఇంకేం కావాలి? మీరు మెయిన్ దగ్గర ఎవరున్నారు? అప్లికెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ నువ్వు అన్నట్టున్నది. ఒక్కొందే ఇస్తాం. వీళ్ళందరు పార్టీలేనా? ఒక్కళ్ళ పేరు మీదే అప్లికెంట్ మీద ఇస్తాం అంటున్నా. అప్లికెంట్ నేను అనేది అది కాదు. ఆకుల హనుమాన్లు మిట్టపల్లి లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి కొట్టుకుంటే జరిగే పంచాయతీ అది. ఆ పంచాయతీకే ఇది అవునా కదా అని అది చెప్పండి. అక్కడ ఏది జరిగినా ఇది చెప్పండి. వీళ్ళిద్దరు కొట్టుకుంటే సర్వే చేస్తున్నామని చెప్పండి. మిట్టపల్లి లక్ష్మీనారాయణ పెట్టిండు మేము కొలుతున్నామంటే మేము పిచ్చోళ్ళం అవుతాం. మీరేందుకు పిచ్చోళ్ళు అవుతారు? మేము పిచ్చోళ్ళు. అక్కడ ఇద్దరికి జరిగే గొడవలో మీకు మిమ్మల్ని రెఫర్ చేయడం అయింది. అదే కదా, దానికోసం కదా నోటీస్ ఇచ్చినాను. మీరు అది చెప్తలేరు. మిట్టపల్లి లక్ష్మీనారాయణ పెట్టిండు కొలుతున్నామని అంటుండ్రు. మీరు ఇచ్చే నోటీసులో కూడా అదే తాత్పర్యం వస్తుంది. నోటీసులో ఇద్దరు పేరు పెట్టండి, ఆకుల హనుమాన్లు మిట్టపల్లి లక్ష్మీనారాయణ పార్టీలు. నీకు కింద పేరు రాసినాం కదా. ఏమో మీరే టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తుండ్రు వాళ్ళకు. టైటిల్ ఆఫర్ చేసుకున్నా సర్వే కోసం అంటున్నా. సర్వే కోసము అక్కడ జరిగేది ఇద్దరు పార్టీలు కొట్లాడుకుంటే జరుగుతున్నది సర్వే. ఇద్దరు పార్టీల పేరు రావాలా పెట్టించినట్టు. అట్లా ఉండదు, ఒక్కటే ఇస్తారు. తర్వాత ఇద్దరు ఏదనేది ఏర్పడతాయి కదా ఫీల్డ్ మీద. మొత్తం వాళ్ళదే అని మీరే డిక్లేర్ చేస్తుండ్రు. వాళ్ళకున్నది అని. నేనే డిక్లేర్ చేస్తున్నా. సర్వే చేసినాక సబ్ డివిజన్ ఎట్లుంటే అట్లా చేస్తాం. అందులో ఉన్న ల్యాండ్ ఉన్న వాళ్ళది అంటే ల్యాండ్ ఇష్టం ఉన్నట్టు ఇస్తారంటారు. ఎంఆర్ఓ పిచ్చోడా ఇచ్చేటందుకు? ధరణి ఉత్తదే అంటారు. ధరణిలో పేరున్నది అంటే ఉత్తదే అంటారు. పంపియండి అంటే చూద్దామంటే పంపించారు అంటారు. సబ్ డివిజన్ ఉండాలా అంటున్నా. సబ్ డివిజన్ ఏదో ధరణిలో 15 ఏళ్ళ నుంచి ఉన్నారు. 15 50 ఏళ్ళ నుంచి కూడా ఉంటారు కానీ 10 ఉన్న కాడ 50 రాస్తారు. అట్లా నేననేది. అరే అదేదో నువ్వు రాయి కదా, నువ్వు తీసుకున్నాక రిటర్న్ గా ఇయ్యు. అదే ఉంటది ఇదే ఉంటది. అరే నువ్వు సుపీరియర్ అధికారి కాదు కదా. నేను దానికి అంటలేను. నువ్వు పహానీలో ఉన్నారు చూపిల్లంటే అది ఉత్తగా రాస్తారు అని అనడానికి మీరెవరు? 25 ఉంటారు, 50 ఉంటారు రాస్తారు. ఎంతన్నా రాయని నువ్వు అది రిటర్న్ ఇవ్వగలుగుతావా? ఇట్లా మాటలతోనే చెప్పగలుగుతావా? నేను సబ్ డివిజన్ ఇవ్వగలుగుతా, ఎంత ఉంటే అంత ఇస్తా నేను. కానీ సబ్ డివిజన్ లేదు, నేను ఇచ్చినా తప్పే కదా. సబ్ డివిజన్ లేక నువ్వు ఇవ్వమని అంటలే. అందులో పట్టాదారులు ఉన్నారు. పహానీ క్రమం ఎవరైనా పహానీ క్రమం చూసి రాస్తుండ్రు. రాపిస్తున్నారు. పహానీ క్రమం చూడక నువ్వు ఊళ్ళదో సబ్ డివిజన్ ఉన్నది అంటే ఏమన్నట్టు? వాళ్ళకన్నా ముందు అలాట్ అయింది. వాళ్ళు రాకన్నా ముందు, వాళ్ళకి అలాట్ కాకన్నా ముందు మాకు అలాట్ అయింది. సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడండి. రాండి, మీరైతే రాండి. అది పంపిస్తున్నా చూసి వాళ్ళకు కూడా నోటీస్ పెట్టండి. ఏ నోటీస్? ఇప్పుడు ఆకుల గంగుకు 6 గుంటలు ఉన్నది. ఆ సబ్ డివిజన్తో సహా పంపించండి, నేను పంపిస్తున్నాను ఇప్పుడే.